హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్‌లో ఒక ఇంట్రెస్టింగు స్టోరీ రాశారు వార్త. రిటైర్ అయినా పర్లేదట 10 ఏళ్ళు పక్కాగా ఉండొచ్చు ఇప్పుడు గవర్నమెంటు సెక్టార్‌లో ఉన్న ఎంప్లాయీస్ అనేది ఒక వార్త. అంటే 60 సంవత్సరాలకి లేతే గతంలో 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇప్పుడు 61, 62కో వచ్చింది. దాని తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ళు అంటే 72, 73 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయొచ్చు. దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో తప్ప. మళ్ళీ అది ఆ రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఎక్కడ ఉంటారు? కీలకమైన స్థానాల్లో ఉంటారు. గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్‌లో గవర్నమెంట్ రికార్డ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటది. గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్‌కి సంబంధించిన రికార్డ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. ఏ అవినీతి చేసినా, ఏ అక్రమం చేసినా ఆ రికార్డ్‌ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినా అడిగేటోడు లేడు. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ కదా! పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. వాళ్ళ మీద ఏం చర్య ఉండదు. ఇది ఇయాల నడుతుంది. రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇయాల కొన్ని లక్షల మంది డిగ్రీలు, పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. చదివి, చదివి, చదివి గడ్డాలు నెరిసి, తలలు నెరిసి గ్రామాల్లోకి పోలేక, ఏం చేస్తున్నా, ఏం ఉద్యోగం వచ్చిందని చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు గాక, సమాజంలో ఒక రకంగా వెలివేయబడ్డ లెక్క వాళ్ళ లెక్క ఇయాల యువత ఉద్యోగాలు లేక చాలా ఆందోళనలో, ఫ్రస్ట్రేషన్‌లో, చాలా ఒత్తిడిలో గురయ్యి ఉన్నారు. ఏం వాళ్ళు కనపట్టంలే? ఈళ్ళని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కొనసాగించాల్సిన అవసరం ఏంది రిటైర్ అయినోళ్ళు. వాళ్ళు బొడిసేది ఈళ్ళు బొడవలేరా? వాళ్ళు చేసే పని ఈళ్ళు చేయలేరా? యువత ఇంకా చురుగ్గా పనిచేస్తారు. వాళ్ళేం చేయలేస్తారు? బీపీలు, షుగర్‌లొచ్చి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓపిక నశించి వాళ్ళు ఏం పని చేస్తారంటే ఏం పని చేయరోళ్ళు. వాళ్ళు చేసే పనేందంటే ఇంక అడ్డదారులు అంతా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. లంచాలు ఎట్ట తీసుకోవాలి? అవినీతి ఎట్ట చేయాలి? అక్రమాలు ఎట్ట చేయాలి? దొంగలతోని ఎట్ట చేతులు కలపాలి? ఎంత ట్రైనింగ్ అయ్యి బాగుంటారు. అలాంటి వాళ్ళనే పెడతారు ఈళ్ళు. వాళ్ళ వాళ్ళ పనంతా ఇదే. సాయంత్రం అయితే సెటిల్మెంట్లు, దందాలు, కూర్చోవటం, ప్రైవేట్ పార్టీలు, డబ్బులు ఏడొస్తాయో చూసుకోవడం, డబ్బులొచ్చే పార్టీలతోని మాట్లాడతాం. అదే మీరు ఇయాల యువతకి ఇచ్చుంటే వాళ్ళు కమిటెడ్‌గా పనిచేస్తారు. అట్లాంటిది పక్కన పెట్టి ఇయాల ఇట్లాంటి వాళ్ళని పెడితే ఈమె ఎవరంటే రిటైర్ అయినా పర్లేదు 10 ఏళ్ళు పక్కా అని ఇయాల తెలంగాణ స్టేట్ ఆర్క్యూస్ అండ్ రీసెర్చ్ అని ఉంటది. తారనాకలో ఉంటది హైదరాబాద్‌లో దీని ఆఫీసు. దాని డైరెక్టర్‌గా 2014 జూన్ 1 రోజు రిటైర్మెంట్ అయ్యారు. తెలంగాణ వచ్చేదానికంటే ఒక రోజు ముందు. తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చేదానికంటే ఒక రోజు ముందు రిటైర్ అయ్యారు. వెంటనే ఇమ్మీడియేట్‌లీ మళ్ళా అపాయింట్‌మెంటు. మళ్ళా ఆమెకి లక్షల లక్షల జీతాలు, కారు, అలవెన్స్‌లు అన్నీ ఉంటాయి. యథామామూలు అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆమెకిచ్చే జీతం మామూలుగా ఇయాలున్న నిరుద్యోగులైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకోవచ్చు. ఆమెకి పెట్టే ఖర్చు. ఏందయ్యా ఆమె చేసేదంటే ఏముండదు. కారు ఉంటది, అటెండర్ ఉంటాడు, అంతా ఉంటారు. వస్తది, పోద్ది. ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ అంటే పురాతన కాలం నాటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రికార్డు, ల్యాండ్ రికార్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ల్యాండ్‌తో పాటు వేరే రికార్డులు కూడా ఉంటాయి. చరిత్రకు సంబంధించిన రికార్డులు కూడా ఉంటాయి. ఆ రికార్డులని తారుమారు చేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉంది. అక్కడ పునాది పడుతుంది ఇయాల. ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది కొత్తగా సవరణ చట్టం తెచ్చారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నారు. కొంతమంది కబ్జాలు చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రికార్డ్ తారుమారు చేస్తాననే దాంతోని మేము సవరణ చేసినామని కేంద్రం చెప్తుంది. ఇక ఆ రికార్డ్ తారుమారు కార్యక్రమం ఇక్కడ నడుతుందట. వక్ఫ్ బోర్డ్ భూముల్ని వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించి ఆ సీఈఓ ఏదో దరఖాస్తు పెట్టగానే ఇస్తా ఉంటది అప్లికేషన్‌లు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనేది, ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆయన తెలుసుకుంటాడు. వాళ్ళు కొంతమంది మళ్ళా బినామీలు ఉంటారు. వాళ్ళొచ్చి రికార్డులు మొత్తం తారుమారు చేసి ఇది ప్రైవేట్ భూమి అంటారు ఖతం అయిపాయే. అట్లా వక్ఫ్ బోర్డ్ భూమిని పప్పు, బెల్లం లెక్క పంచే కార్యక్రమానికి ఇక్కడ పునాది పడుతుంది. ఈ ఫర్వీన్, ఈ ఫర్వీన్ ఎవరంటే ఈమెనే జెరీనా ఫర్వీన్ ఎంఐఎం పార్టీ రిఫరెన్స్‌తోనే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో రిఫర్ చేస్తే ఆమెను పెట్టుకున్నారట. అయాల పెట్టుకున్నప్పుడు సందర్భం గాని ఇయాల మొత్తం ల్యాండ్ బ్యాంక్‌ని కబ్జా చేసే దాంట్లో పునాదేసుకుందామా? దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందట. పదవీ విరమణ తర్వాత కూడా మజ్లిస్ పార్టీ అండతో కొనసాగింపు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరగానే వివరాలు ఇచ్చిన జరీనా ఫర్వీన్ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వక్ఫ్ బోర్డు డాక్యుమెంట్ల అందజేత. జరీన్ ఫర్వీన్‌పై తీరుపై బీజేపీ కార్యకర్త వెంకటరమణ కంప్లైంట్ చేసిండు. విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమార్‌కి లేఖ. ఫర్వీన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆదేశాలు. అందరికీ ఇచ్చిండట. బీజేపీ బీజేపీ కార్యకర్త వెంకటరమణ అట. వెంకటరమణ అంటే భాగ్యనగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన పొన్నం వెంకటరమణ. ఆయన కంప్లైంట్ చేసిండట ఇది పట్టుకొని. ఆయన ఎక్కడో దొరకబట్టిండు. మొత్తానికి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, అటు వక్ఫ్ బోర్డ్‌లో ఉన్న ఎంప్లాయీస్ సీఈఓతో సహా ఇటు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ రికార్డ్‌ని బయటికి తీసుకుపోయి
ఆ రికార్డ్ ఎందుకు ఇయ్యాలి? అదే మామూలు ఒక సామాన్య పౌరుడు ఒక దరఖాస్తు పెడితే ఆర్‌టీఐ కింద ఇది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషను. సెక్షన్ 81 కింద ఇయ్యకూడదు. సెక్షన్ 81 కింద ఇయ్యకూడదు. ఇది ప్రజా ఉపయోగం లేనిది కాబట్టి అని రిజెక్ట్ చేస్తారు. ఎట్లా ఇస్తున్నారు మీరు వాళ్ళకి? మొత్తం గిజిట్లు అన్నీ ఇస్తారట. ఎక్కడెక్కడ భూములున్నాయి, ఎక్కడెక్కడ కబ్జా చేయొచ్చని ఒక పన్నాగం కుట్ర బన్ని కాజేస్తున్నారు. ఆమెను కొనసాగిస్తున్నారు. మరి కొనసాగిస్తుంటే కంట్రోల్లో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారు? 10 ఏళ్ల నుంచి రిటైర్ అయిన ఆమె చేస్తుంటే ఎవడు తీరాని దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు. అయితే దీనిపైన కంప్లెయింట్ చేసిండు ఆయన. కంప్లెయింట్ చేస్తే బండి సంజయ్ కూడా దానిపైన రిప్లై ప్రభుత్వానికి రాసిండట. అసలు ఈ కంప్లెయింట్ చేసిన పొన్నం వెంకటరమణని అడుగుదాం. అసలు ఏం కంప్లెయింట్, ఏం జరిగిందనేది. భాగ్యనగరం బీజేపీ ఉపాధ్యక్షుడట. భాగ్యనగరం అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. హలో 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 వెంకటరమణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది. రిటైర్ అయినా పర్లేదు 10 ఏళ్ళు పక్కాగా ఉంటారు. జరీన్ ఫర్వీన్ అట. జరీనా ఫర్వీన్ ఆర్కీవ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్. అవునండి. డైరెక్టర్ అయింది. వారిపైన మీరు కంప్లైంట్ చేశారని ఒక వార్త. ఏం కంప్లైంట్, అసలు ఏమైంది ఇప్పుడు ఆ కంప్లైంట్ పైన? జరీనా పర్వీన్ అని చెప్పేసి ఈమె 2015 3వ నెలల రిటైర్మెంట్ అయింది. రిటైర్ అయిన 12 గంటలు అంటే ఒక రాత్రి గడిచినాక మరుసటి రోజు సౌండ్స్ వస్తున్నాయి. బండి మీద ఉన్నారా? ఆపండి మీరు. బండి మీద ఏం లేదండి. మరుసటి రోజే వీరు అవుట్ సోర్సింగ్ లో మళ్ళీ జాయినింగ్ వచ్చారు. అంటే ఎంత ఫాస్ట్ గా అంటే ఇవాళ రిటైర్ అయితే రేపు పొద్దుగాల అవుట్ సోర్సింగ్ మన పొజిషన్ తీసుకుంది. ఈమె గత 2009 నుంచి 2014 వరకు అందులోనే ఉంది. 2015లో రిటైర్మెంట్ అయ్యింది. 2015 మార్చి 2వ తేదీ నుంచి టిల్ డేట్ వరకు అవుట్ సోర్సింగ్ లో చేస్తుంది. అంటే దాదాపు 8 సంవత్సరాలు ఇది. మళ్ళీ ఆమె రిటైర్ కాకముందు 5 సంవత్సరాలు, మొత్తం 13 సంవత్సరాలు ఆమె పనిచేసింది ఒక ఆర్టీస్ లో. ఈమెకు ప్రోత్సహించేది ఎవరంటే మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే. అంటే మీ అభియోగం ఎంఐఎం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారనో లేదా ముస్లిం అనో 13 ఏళ్ల నుంచి ఆడ పనిచేస్తుందనో లేదా ప్రభుత్వానికి సంబంధించిన నష్టం జరిగిందా ప్రజల ఆస్తికి? అది ప్రభుత్వానికి సంబంధించిన నష్టం జరిగింది ఏంటి? కానీ ఈ ఆర్టీస్ లో మన ఏముంటాయి అంటే ముంత కాపీలు ఉంటాయి, గజిట్స్ ఉంటాయి. ముంత కాపీలు గజిట్స్ ఉంటాయి. ఆ ముంత కాపీలు గజిట్స్ అనేటివి మొన్న లాస్ట్ మంత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డ్ ఈ జరీనా పర్వీన్ ని రిక్వెస్ట్ చేసాడు, ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వండి అని. ఈ పర్వీన్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే రైట్ లేదు. ఈమె ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈమె ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఈమె సొంతంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డ్ కి 1982 నుండి 1986 సంవత్సరాల వరకు ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు స్కానర్ తెచ్చుకోండి, మీరు ల్యాప్టాప్ తెచ్చుకోండి, అన్ని స్కాన్ చేసి తీసుకోండి అని చెప్పి ఈమె రైటింగ్ లో ఇచ్చింది. వాళ్ళు స్కాన్ చేసుకుర్రు, తీసుకొని వెళ్ళిపోయారు. మీరు ఒక్కొక్క డాక్యుమెంట్ విలువ మీరు ఆశ్చర్యపోతారండి. ఈమె ఉన్నంత కాలము కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు మొన్ననే ఒక ఫిలిం డైరెక్టర్ అతను ఏం చేసిందంటే 86 ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీ గచ్చిబౌలి మాదాపూర్ లో గుట్టలున్నాయి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన పానీలు రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అన్అఫీషియల్ గా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఈ ప్రవీణకి ఇస్తే ఈ ప్రవీణ రికార్డు ఆర్టీఎస్ లో పెట్టి మళ్ళీ అదే డైరెక్టర్ ఆర్టీఐలో అడుగుతాడు ఈమెని, మీతోనే ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించినవి అంటే అప్పుడు ఈమె మా దగ్గర ఈ పానీలు ఉన్నాయి అని చెప్పి ఇస్తుంది. ఆ రికార్డు తీసుకెళ్లి హైకోర్టులో వేసి దాదాపు 100 కోట్లకు ఎకరం పోయే ప్రాపర్టీ, 86 ఎకరాల ప్రాపర్టీ 800. ఎవరైనా డైరెక్టర్ ఎవరు? సినీ డైరెక్టర్ కృష్ణ, కోడాల కృష్ణ ఏమో ఉన్నది సార్ ఆయనది. ఆయనకు ప్రాపర్టీ ఇచ్చే వారికి హైకోర్టులో కేసు వేసి కేసు గెలవడం గెలిచింది ఆయన. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వెళ్ళినాక వారి దృష్టికి రాగానే వారు ఏం చేసిరంటే ఇమీడియట్లీ అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్ ఉండేది,
వారికి ఒక లెటర్ రాశారు. ఉమ్, ఈ డాక్యుమెంట్ అనేది ఉమ్, మాది కాదు, ఉమ్, స్టేట్ ఆర్చిస్ లో ఉమ్, ఈ పానీలు ఉమ్, ఇవన్నీ ఉన్నాయి, ఉమ్, స్టేట్ ఆర్చిస్ లో ఓన్లీ ముంత కాపీలు ఉమ్, గదిట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి ఉమ్, వారు చెప్పడం జరిగింది. ఓకే. రైటింగ్ లో ఇస్తే ఉమ్, సజ్జనార్ గారి దగ్గర కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఉమ్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో. ఉమ్, అయినాక ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమ్, సుప్రీం కోర్టు పోయి కేసు వేసి ఉహుం, సుప్రీం కోర్టు నుంచి గెలుచుకొని రావడం జరిగింది. ఓకే. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమ్, కేసు వేయకపోయిన ఉంటే మాత్రం ఉమ్, ఆ ఫిలిం డైరెక్టర్ ఉమ్, ఈ 86 ఎకరాల భూమి ఆయన సొంతం అయిపోయింది హైకోర్టు ఆర్డర్తో. బాబా. ఈ విధంగా ఉమ్, ఇబ్రాహీంపట్నంలో ఒకటి చేసిర్రు, ఉమ్, ఇది ఒకటి చేసిర్రు. ఉమ్, ఇప్పుడు రీసెంట్లీగా ఉమ్, స్కానరు ల్యాప్టాప్ తెచ్చుకొని ఉమ్, మొత్తం ప్రాపర్టీ ఏమేం డాక్యుమెంట్ ఉన్నాయి అన్ని స్కాన్ చేసి తీసుకోండి అంటే ఉమ్, కృతజ్ఞత భావంతో, ఉమ్, అంటే ఒక కాపీ వర్క్ బోర్డ్ కి ఇవ్వచ్చు అఫీషియల్ గా, ఉమ్, అన్అఫీషియల్ గా స్కాన్ చేసినాక ఉమ్, ఇంకో కాపీ ఉమ్, దారుసలం పంపొచ్చు. ఓకే. 7 ఓపెన్ లైన్లు ఉన్నాయి, ఉమ్, అక్కడ మొత్తం వర్క్ బోర్డ్ అని రాసుకుంటారు. ఓకే. వర్క్ ఓకే. బోర్డు వాళ్ళకు ఒకటి ఉమ్, సిస్టమ్ లేదండి వాళ్ళ తన అంటే ఇప్పుడు నియమ నిబంధనలు ఏం లేవు. వక్ బోర్డు 7 సీఓ ఓపెన్ వక్ బోర్డు సీఓ అంటే అది కూడా గవర్నమెంట్ ఆఫీసే కదా, తప్పే ఉంది ఇస్తే. గౌరవ ఇస్తే తప్పు ఉన్నది అంటే ఏం ప్రాపర్టీ ఇచ్చినావు, ఉహుం, ఏ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినావు, ఓకే. డాక్యుమెంట్ ఇచ్చే రైట్ నీకు ఉన్నదా? ఉహుం, ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చి అడుగుతారు, ఉమ్, మున్సిపల్ కార్పొరేషన్ ఉమ్, వాళ్ళకి ఇది ఇచ్చేస్తారా? వాళ్ళకి ఇయ్యరు. ఓహో, ఓకే. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఓకే. 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 మీ దగ్గర ఆ, దాదాపు ఇప్పుడు స్టేట్ ఆర్చిస్ లో ఉమ్, నిజాం కాలం సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఉమ్, ప్రాపర్టీస్ ఇప్పుడు ముంతకాపీ అంటే ఏంటి సార్? ఉమ్, అప్పటిది జడ్జిమెంట్ ఇది. అవును, అవును. ఆ జడ్జిమెంట్ అన్నప్పుడు ఉమ్, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటది. ఓకే. 1826 కి సంబంధించిన ప్రాపర్టీ ఉమ్, అప్పటివి డాక్యుమెంట్స్ కూడా ఉమ్, మీరు స్కాన్ చేసేది యథేచ్ఛగా ఎట్లా ఇస్తారు మీరు? 1826 సంవత్సరాన్ని. 1826 సంవత్సరాలు ఉమ్, ఏమేమి ఇచ్చినావు ఎంట్రీ లేదు. ఉహుం, ఒక డైరెక్టర్, అవుట్ సోర్సింగ్ డైరెక్టర్, ఉమ్, ఆమెతో పాటు ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. ఉమ్. వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ లేదు, మీరు ఒక రికార్డ్ ఎంట్రీ లేదు. మీరు ఏమన్నా ఆర్టీఐ పెట్టారా మరి అక్కడ ఈ వివరాల కోసం ఏమన్నా? నేను పెట్టినాను, మొత్తం ఆర్టీఐ ఇచ్చారా? పెట్టినాను, ఇచ్చారా? మీకు రిప్లై ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాను. ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉమ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొక పేరు ఇచ్చిన కదా సార్, ఉమ్, 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 వాడు మొత్తం ఈమెని మళ్ళీ రీజాయినింగ్ చేసుకోనికే ఉహుం, ఆఫీస్ లో ఉండకుండా బయట తిరుగుతుండు. ఆ ఓహో. డాక్యుమెంట్స్ అన్ని వాని దగ్గర ఉన్నాయి. మీరు మీరు ఇద్దరు దీ మీరు దీనిపైన కొన్ని కంప్లైంట్లు కూడా చేశారుగా, ఏమైనా రెస్పాన్స్ ఉందా ముఖ్యమంత్రితో సహా కేంద్రానికి వాళ్ళకి? కేంద్ర హోంశాఖ అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఉమ్, ఆ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఇచ్చినాం. ఉమ్, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉమ్, చీఫ్ సెక్రటరీకి, ఉమ్, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చినాం. ఉమ్, బండి సంజయ్ గారు స్పందించారు. ఉమ్, స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్, దీనిపైన ఎంక్వైరీ జరగాలి, ఉమ్, ఏమేం డాక్యుమెంట్స్ తీసుకుపోయారు, ఓకే. దాని లెక్కపత్రం లేని ఎట్లా ఇస్తారు ప్రభుత్వం అనుమతి లేకుండా, ఓకే. దీన్ని పూర్తి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఓకే. వారికిట చెప్పడం జరిగింది. ఓకే. 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 రైట్. రైట్. దీనిపైన న్యాయ పోరాటం గిట హైకోర్టుని ఆశ్రయిస్తున్నాం మేము ఇప్పుడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఆయన చెప్తుంది. అవసరమైతే కోర్టు న్యాయపరమైన పోరాటం కూడా చేస్తాం. దీనిపైన కేంద్ర హోంశాఖ మంత్రికి, హోంశాఖ సహాయ మంత్రికి అందరికి కంప్లైంట్లు అయితే ఇచ్చారట. ఇది కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి పంచాయతీ. యాక్షన్ షురు అయిందట. టెర్రరిస్టుల ఇళ్ల పేల్చివేత, కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం అయింది. దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు వెనక్కి వెళ్ళిపోయేందుకు ఇయ్యాలనే డెడ్ లైన్. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసము గాలింపు. బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు, బంకర్లలోకి జనము. రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ. టెర్రర్ అటాక్స్పై తటస్థ విచారణకు సిద్ధము అని చెప్పి పాక్ ప్రధాని తటస్థ విచారణ అయింది. మళ్ళీ అటాక్ చేసింది కనపడతానికి తటస్థ విచారణ అయింది. దాన్ని కనీసం ఖండించట్లే. కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు అదుపులోకి తీసుకున్న ఏసీబీ. విజిలెన్స్, ఎన్డీఎస్సీ నివేదికల ఆధారంగా రంగంలోకి హరిరాం. ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు, విల్లాలు, ప్లాట్లు, తర్వాత వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. ఇవాళ కూడా తనిఖీలు కొనసాగే అవకాశం. హరిరాం భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ. ఈ హరిరామ్ అని కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిండట. 500 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారట ఏసీబీ. నేను రైడ్ చేసింది. ఎన్డీఎస్ఏ అండ్ విజిలెన్స్ రిపోర్టు బేస్ చేసుకొని ఆయన చేసిన అవినీతి మొత్తం బయటికి తీశారు.
500 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఒక ఈఎన్సీ చేసిండంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈఎన్సీ. ఈ కాళేశ్వరం కథ ఏంది? కాళేశ్వరం, మేడిగడ్డ ఎందుకు గుంగినాయి? మేడిగడ్డ, తమ్మిడిహట్టి, అన్నారం బ్యారేజీలు కుంగటానికి కారణం ఏంటంటే ఈ అవినీతే. ఈ స్థాయిలో అవినీతి చేశాక అక్కడ నాణ్యత ఏముంటుంది? క్వాలిటీ కంట్రోల్ ఏముంటుంది? ఏది ఉండదు. వీళ్ళకి వందల కోట్ల రూపాయలు ఈఎన్సీలకి, రాజకీయ నాయకులకి ఇచ్చాక అక్కడ నాణ్యత ఎందుకు ఉంటుంది? నాణ్యత క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తాడు? చేయనప్పుడు కుంగకపోతే ఏం చేస్తాయి? ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కుంగటానికి కుంగే దాంట్లో, కూలే దాంట్లో ప్రధానం ఏంటంటే ఈ అవినీతి. ఒక ఈఎన్సీ 500 కోట్లు సంపాదిస్తే ఇరిగేషన్లో ఉన్న మిగతా అధికారులు ఏంది, రజత్ కుమార్ లాంటి ఆఫీసర్లు ఏంది, అయాలున్న ఇరిగేషన్ మినిస్టర్ ఏంది, ముఖ్యమంత్రి ఏంది, వీళ్ళ వాటాలు ఎంత, వీళ్ళ అవినీతి ఎంత, అవి కూడా బయట రావాలి. దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు టచ్ చేయట్లే, అధికారులను పట్టుకుంటున్నారు. ఒక అధికారిదే 500 కోట్లు ఉన్నాయంటే వాళ్ళది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది, అన్ని వేల కోట్ల రూపాయలకి ఇదే కథ అనమాట. రాజకీయ నాయకులు చెప్పే కట్టు కథలు ఏంటంటే కాళేశ్వరం 1,00,000 కోట్లతోని నిర్మించిన 1 కోటి ఎకరాల మాగాణి చేసిన అంటే 1 కోటి ఎకరాల మాగాణి అయిందో లేదు కానీ మీ ఇల్లు పంట పండింది, మీ ఇంటి పంట పండి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు అయితే సంపాదించుకున్నారు, అది కుంగిపోయింది. ఇది ఈ 1 కోటి ఎకరాల మాగాణుల వెనక, ఈ ప్రాజెక్టుల వెనక మొత్తం సస్యశ్యామలం చేస్తాం అనే దాని వెనకాల ఇవే ఉంటాయి. వీళ్ళు చెప్పే రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు చెప్పే ప్లాన్లు, వాళ్ళు చెప్పే ప్రాజెక్టులు, వాళ్ళు చెప్పే డెవలప్మెంట్లు వెనక ఈ కథలు ఉంటాయి, ఈ అవినీతి వ్యవహారాలు ఉంటాయి, ఈ డబ్బుల వ్యవహారాలు ఉంటాయి. ఇది వెలుగుకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇలా అన్ని యాడ్లే ఉన్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని, రాజకీయాల్లో కొత్త తరం రావాలి, ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపాలి, 10 ఏళ్ల కిందట విధానాలు ఇప్పుడు పనికిరావు, బీజేపీది ప్రతిపక్షాలను తొక్కేసే విధానం, కాంగ్రెస్ పట్ల పగ, విద్వేషపు దృష్టికోణం, విద్వేష రాజకీయాలను ప్రేమతో ఎదుర్కొంటాం, ప్రజల బాధలు వినడమే అత్యంత ముఖ్యం, భారత్ సదస్సు 2025లో రాహుల్ గాంధీ చెప్పిండు, మా మిషన్లో మీరు చేరండి, తెలంగాణ రైజింగ్ అంబాసిడర్గా రాష్ట్ర గొప్పతనానికి ప్రపంచానికి చాటండి, సీఎం రేవంత్ రెడ్డి పిలిపించండి, రాజకీయాల్లో కొత్త తరం రావాలి. ఎవరు రానిస్తారు కొత్త తరాన్ని? ఇస్తారా మీరు? మీరు కొత్త తరం రావాలంటారు. ఎవరు వస్తారు కొత్త తరం? జానారెడ్డి గారి 2 కొడుకులు వచ్చారు కొత్త తరం. అదేనా కొత్త తరం అంటే? కొత్త తరం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వృద్ధ నాయకులకు సంబంధించిన వాళ్ళ వారసులు వచ్చి మళ్ళీ జాయిన్ కావడం, వాళ్ళే ఎమ్మెల్యే టికెట్లు, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలు. ఇంకెక్కడి నుంచి వస్తుంది కొత్త తరం? కొత్త తరం అంటే యువత ఒకటే రావడం కాదు, ఫ్యామిలీలు మారాలా, రక్తం చేంజ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారు ఒక లెటర్ రాసిండు, మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సందర్భంలో అధిష్టానానికి ఒక లెటర్ రాస్తే మొత్తం చాప కింద చుట్టూ ఆడబడేశారు. ఇంకేడవుతుంది కొత్త తరం? ఆయన మాట నమ్మారు మీరు. ఆయన మాట నమ్మి ఏదో రంగారెడ్డి జిల్లాలో ఒక ఆయనకు, రెడ్డి ఆయనకు మంత్రి పదవి లేదని ఒక లెటర్ రాసిండు ఆయన. ఎట్లా ఇవ్వకుండా ఉంటారు అంటే కథం మిగతా వాళ్ళందరినీ మట్టి కలిపారు. ఇలా మాదిగలకి మంత్రి లేదు, ఎస్టీ లంబాడాలకు మంత్రి లేదు, బీసీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు లేవు, సమర్థవంతంగా సరిపోను. మళ్ళీ మేము కులాల లెక్కలు తీసినాం, తలలను బట్టి పదవులు పంచుతూ ఏడ పంచింది మీరు పదవులు? మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. కొత్త తరం రావాలి, యువతరం రావాలి. యాడ్ నుంచి వద్దు యువతరం. జానారెడ్డి గారు ఇక మొత్తం ఆయన జీవితం అంతా రాజకీయం చేసిండు, ఎప్పుడు నిలబడ్డా ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్ బెర్త్ ఎప్పుడు ఖాయమే. ఆయన రిటైర్మెంట్ తీసుకుండదు లేదు, కొడుకు ఒక ఆయన ఎంపీ అయ్యండి, ఇంకొక ఆయన ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి నుంచి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఇద్దరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఆయన. ఇక యాడ్ నుంచి వద్దు కొత్త తరం. ఒక ఇంట్లోనే 2-3 పదవులు తీసుకుంటుంటే బట్టి విక్రమార్క గారు బ్రదర్ ఎంపీ, ఆయన ఎమ్మెల్యే మంత్రి. ఈ కొత్త తరం అనేది ఉత్తముచ్చట్లు కాకపోతే మీరు ఫాలో అయితే నిజంగానే ఈ ఇన్ని టికెట్లు ఎట్టిస్తారు? ప్రజలతో నేరుగా సంబంధాలు నేర్పాలట, ప్రజల బాధ్యతలు, బాధలు వినడం అత్యంత ముఖ్యం. ఎవడని వింటండా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ 10 ఏళ్ళు అసలు ప్రజలను కలవలేదు, వీళ్ళు ఏమైనా కలుతారేమో అనుకోరు. వీళ్ళు కలిసేది లేదు, మాట్లాడేది లేదు, వినేది లేదు, అంతా భుజం మీద చేసుకుంటాం, చూద్దాం చూసుడే, అది చూసేది లేదు, చేసేది లేదు. ఇదే నడుస్తుంది. ఇది లిటరల్గా కాంగ్రెస్ పార్టీ డెడికేటెడ్ కార్యకర్తలు కూడా మాట్లాడుకున్నారు. 10 ఏళ్ళు జెండా మోసి కష్టపడి అన్ని కష్టాలని, నష్టాలను, అవమానాలను వచ్చిన కార్యకర్తల నాయకులను కూడా లెక్క చేయట్లేదు. వాళ్ళకు కూడా 10 పైసలు పని అయిన పాపాను పోలే. కలిసినప్పుడు మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు నడుచుకుంటా. అట్లా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన చూసి 18 నెలలు చూసిన తర్వాత పార్టీకి రిజైన్ చేసి పక్కకు పోయి ఆర్ఎల్డీ పార్టీలో జాయిన్ అయ్యి కపిలవాయి దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక కీలక భూమిక పోషించిండు.
అట్లాంటి నాయకుడిని కూడా ముఖ్యమంత్రితో సహా కలిస్తే అన్న బాగున్నాం అంటాం వెళ్ళిపోవటమేనట. అసలు ఎందుకు వచ్చిండు? ఏంది? ఆయన బాధ ఏంది? ఏమైనా చెప్తాడా? ప్రజల గురించో, రాష్ట్రం గురించో ఏమైనా సలహాలు ఇస్తాడా? తీసుకుందాం అనే ధ్యాస గాని, ఆ టైం గాని అది లేదు. ఎక్కడి నుంచో ఆదాని వస్తే ఫోటోలు దిగుతురు. ఎక్కడి నుంచో మెగా కిష్టారెడ్డి వస్తే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతురు. కానీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన, తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన కపిలవాయి దిలీప్ కుమార్ వస్తే ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడేంత ఇది లేదు. ఇది ఎలా మీరు రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రజల బాధలు కాదు, నాయకుల బాధలు అయినేటట్లు, ఉద్యమకారుల బాధలు అయినేటట్లేదు. ఇక ప్రజల్ని అడగాలనిస్తారు స్వయాన ముఖ్యమంత్రి గారు. దిలీప్ కుమార్ గారు లాంటి వాళ్ళకే టైం ఇవ్వకుండా, ఇంటర్వ్యూ ఇవ్వకుండా 5 నిమిషాలు మాట్లాడకపోతే ఇక సామాన్యుల మాట ఎవడింటాడు? పార్టీ జెండాలు మోసిన నాయకులు మాట ఎవరింటరు? ఇది ఇయాల నడుస్తుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా? ఢిల్లీకి తెలవట్లే, అర్థం కావట్లేదు అనేది. దిశ పేపర్ తెలంగాణ రైజింగ్ అట. ఇంకోటి నేడు బీఆర్ఎస్ రజతోత్సవం, హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ, 33 జిల్లాల నుంచి తరలిరానున్న గులాబీ శ్రేణులు, 1213 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. 154 ఎకరాల్లో మహాసభ ఉంటుంది, ప్రాంగణం ఉందట. 500 మంది కూర్చునేలాగా స్టేజ్ ఏర్పాటు చేశారట. మొత్తానికి రజతోత్సవం ఎప్పటి నుంచో నెల 2 నెలల నుంచి దీనిపైన ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ముమ్మరమైనవి. ఇవాళ ఉంది బీఆర్ఎస్ రజతోత్సవం. మొత్తం రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు 2 రాష్ట్రాలలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ బాస్? కేసీఆర్ మాటలు ఏముండబోతున్నాయి, కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దాంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం మాట్లాడతారంటే ప్రధానంగా రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఎక్కువ ప్రస్తావించే అవకాశం ఉంది. దళితుల గురించి, దళిత బంధు గురించి, బీసీల గురించి, గొర్రెల పంపిణీ, ఇట్లాంటి చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత. ఇవాళ వచ్చిన పంటలు ఎండిపోవడం కానీ, కరెంటు సమస్య కానీ, నీళ్ల సమస్య కానీ, రైతు బంధు సమస్య కానీ, వీటిపైన ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతూ దానివల్ల ప్రజలకి ఏం ఒరిగిద్ది, ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ర విడిద్దా కేసీఆర్ మాట్లాడాకైనా అని కొన్ని వర్గాలు అయితే వెయిట్ చేస్తున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడతారని ఒక అటెన్షన్ అవుతుంది. సాక్షి చూద్దాం. కొత్త నాయకత్వం రావాలి, తీసుకొస్తే వస్తుంది. ఎవరు తీసుకొస్తారు? మీరు తీసుకురావాలా? యానించి వద్ది. మీరు టికెట్లు ఇస్తే కొత్త నాయకత్వం అవుతుంది. మీరు ఇయ్యరు, అది రాదు. సుప్రీం ఆదేశాల మేరకు వర్గీకరణ జరగలేదా? కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్కి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. జి చెన్నయ్య అని ఆయన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్ వేసిండు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎట్లా అసలు వర్గీకరణ చేస్తారో అది అన్యాయం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అట్లా లేవు, దాన్ని వైలేట్ చేశారని చెప్పి వేశారు. దానిపైన ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఈ వెకేషన్ తర్వాత దానిపైన ఉండే అవకాశం ఉంది. మొత్తానికి మళ్ళా వర్గీకరణ ఏమైద్ది అనే అనుమానాలు, చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది ఏం జరిగిందని. ఇంకోటి, తెలుగులోనూ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ల నియామక పరీక్ష మళ్ళీ నిర్వహించాలని TREIRBకి హైకోర్టు ఆదేశం. ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ల నియామక పరీక్షలను మరోసారి నిర్వహించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుని హైకోర్టు ఆదేశించింది. ఈసారి ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని బోర్డుకు స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్లో నియామక పరీక్షలను తెలుగు, ఆంగ్లంలో నిర్వహిస్తామని పేర్కొని, అదే ఏడాది ఆగస్టులో కేవలం ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించారని పేర్కొంటూ నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన ఎం రమేష్తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున న్యాయవాది ఆకాష్ బాగ్లేకర్ వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్లో 2 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించిందని, పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత తెలుగు అభ్యర్థులకు కూడా ఆంగ్లం పేపర్లు ఇచ్చారని, దీంతో వారు షాక్ గురయ్యారని తెలిపారు. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు తెలుగులో పరీక్ష నిర్వహించుకుంటే ఈ మాధ్యం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని సింగిల్ జడ్జి అభ్యర్థులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిన బోర్డు మరికొందరు దానిపై అప్పీళ్లు దాఖలు చేశారని చెప్పారు. పిటిషన్లతో పాటు అప్పీళ్లను కూడా పరిశీలించిన ధర్మాసనం నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు పరీక్ష నిర్వహించాలని చెప్పిందట. ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు తెలంగాణ గురుకులాల్లో నియామకానికి నోటిఫికేషన్ 2023 ఏప్రిల్లో ఇచ్చింది. ఆగస్టు 1 రోజు ఎగ్జామ్ పెట్టారు. నోటిఫికేషన్లో బైలింగ్వెల్లో ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అని చెప్పారు, అంటే తెలుగు ఇంగ్లీష్లో. ఇక్కడికి వచ్చి చాలా బైలింగ్వెల్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఉంది, ఎగ్జామ్లో పెట్టాలి. షాక్ అయ్యి వాళ్ళు ఇద్దరు ఆ 2 నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులు కోర్టుకు పోయారు. కోర్టు నిన్న డైరెక్ట్గా నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించండి, రీకండక్ట్ ఎగ్జామ్ అని చెప్పింది.
రైట్. నమస్తే తెలంగాణలో. రైట్. పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడు జాతరను తలపిస్తున్న ఎరగతుర్తి తోవలు. కేసీఆర్ కోసం కదులుతున్న పల్లె పట్టణ స్వచ్ఛంగా తరలి వెళ్తున్న సబ్బండ వర్గాలు. ఇది కేసీఆర్ కోసం తరలి వెళ్తుండట. ఇది ఒక వార్త ఇచ్చారు. కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ. ఏ నలుగురు కలిసిన ఇదే చర్చ. సోషల్ మీడియాలోనూ దీనిపైన టాకు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం ఉందట. ఏం మాట్లాడతారు అని చెప్పి. సార్ ఏం మాట్లాడతారు, సార్ స్పీచ్ ఎట్టుండబోతుంది అనే దానిపైన ఒక బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారట. కేసీఆర్ స్పీచ్ పైన తీవ్ర ఉత్కంఠ. ఇవాళ సాయంత్రానికి మళ్ళీ తెలిసింది ఆ ఉత్కంఠ ఏందనేది. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.